అనాదిగా ఎందరెందరో తిరుమల శ్రీ వెంకటేశ్వరుని పరమభక్తులు. ఆ భక్తులందరికీ శ్రీ వెంకటేశ్వరుని మహిమలు, లీలలు నిత్యము తమ అనుభవంలో ఉన్నవే. శ్రీ వెంకటేశ్వరుని లీలలను తెలిపే అలాంటి అద్భుత గాథల్లో ఇదొకటి. 17వ శతాబ్దం చివరి రోజులవి. కర్నూలు మండలంలో భానుముక్కల అనే గ్రామం ఉంది. అది శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుల దివ్యక్షేత్రమైన శ్రీశైలమునకు దగ్గరలో ఉంది. ఆళ్లగడ్డ ఎల్లమరాజు ఆ గ్రామకరణం. ఆ గ్రామం ఒక్కటే కాదు, ఆ చుట్టుపక్కల రామాపురం, పాములపాడు, మున్నగ ఊళ్ళన్నీ ఆయన అధికారంలోనే ఉండేవి. ఎల్లమరాజు ఎంత సంపన్నుడో అంత త్యాగి, నిరతాన్నదాత, ఎవరు ఏ వేళ ఏది అడిగనను ఇవ్వగల సమర్థుడు. అతడు ఎంతటి దాతో అంతటి పరమభక్తుడు కూడా. అతని ధర్మపత్ని లక్ష్మమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి, భర్త తలలో నాలుక. అతిథులు ఎవరు ఏ వేళ వచ్చినను వడ్డింపగల అపర అన్నపూర్ణ. వారి ఇల్లు ఎల్లప్పుడూ అతిథి అభ్యాగతులతో సందడిగా ఉండేది. వారి ఇలవేలుపు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. వారు ఉభయులు నిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తియుక్తులతో కొలిచేవారు. శ్రీ స్వామివారికి ఇష్టమైన శనివారాల్లో ఆ దంపతులు ఇరువురు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసేవారు. ధూపదీప నారికేల నైవేద్యాదులతో స్వామివారిని భక్తితో పూజ చేసేవారు. ఇక శ్రావణ శనివారాల్లో సరే ఇంటికి ఏ అతిథి వచ్చినా, అభ్యాగతి వచ్చినా ఆ ఎల్లమరాజు దంపతుల దృష్టికి వారిలో శ్రీ వెంకటేశ్వరుడే దర్శనమిచ్చేవాడు. ఆ దంపతులకు తిరుమల వెంకటేశ్వరుని మొక్కుతో కలిగిన గారాల బిడ్డ వెంకటప్ప. ఆ 7 కొండల వాని అనుగ్రహమే ఆ బిడ్డ అని వారు నమ్మేవారు. అది మండు వేసవి. ఒకనొక రోజు కొందరు యాత్రికులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునులను దర్శించి వెంకటాచలపతి దర్శనార్థమై తిరుపతి క్షేత్రానికి పోతూ దారిలో భానుముక్కల గ్రామం చేరుకున్నారు. సుమారు ఉదయం 11 గంటల వేళ. అప్పటికే ఎండ తీవ్రత హెచ్చించింది. క్రింద కాళ్ళు కాలుతున్నాయి, పైన తలమాడుతున్నది. ఆకలి దప్పుల బాధ ఎక్కువైంది. ఇక ప్రయాణం సాగింపలేక ఆ భక్త బృందం గ్రామస్తులను విచారించారు. ఇది ఏ ఊరు నాయనా? ఈ ఊళ్ళో అన్నం పెట్టి ఆకలి తీర్చే పుణ్యాత్ములు ఎవరైనా ఉన్నారా అని. అయ్యో, నిరతాన్నదాత ఎల్లమరాజు గారి పేరు మీరు వినలేదా? ఆ మహానుభావునిది ఈ ఊరే. మీకు షడ్రసోపేతమైన ఆతిథ్యం లభింపగలదు అని నేరుగా ఎల్లమరాజు గారి ఇంటికి దారి చూపించారు ఆ ఊరి కాపులు. అతిథుల కోసం ఎదురు చూస్తున్న ఆ దంపతులకు మహదానందం కలిగింది. తమ భాగ్యం పండిందని వారిని ఆహ్వానించారు. కాళ్లకు నీళ్ళిచ్చి, అందరికీ చల్లని మజ్జిగ ఇచ్చి సేద తీర్చుకోమని ప్రార్థించారు. ఆ యాత్రికులకు వారి ఆదరణ చూసి ప్రాణం లేచి వచ్చినట్టయింది. అమ్మయ్యా అని అలసట తీర్చుకున్నారు. అంతలో ఇల్లాలు లచ్చమ్మ అతిథులకై మంచి రుచికరములైన వంటలు సిద్ధం చేస్తూ ఉండింది. అతిథులు స్నానాధికాలు ముగించుకొని ముంగిట యలమరాజుతో ముచ్చటిస్తూ ఉన్నారు. ఇంతలో వంట ఇంటిని ఆనుకుని ఉన్న పెరడులో ఆడుకుంటున్న కొడుకును సర్పం కాటేసింది. ఈ దుర్ఘటన కంటపడిన లక్ష్మమ్మ వెంటనే ఏమీ పాలుపోక ఆందోళనగా భర్తను లోపలికి పిలిచింది. ఆయన వచ్చి నోటి నుండి నురగలు క్రక్కుతూ క్షణాల్లో విగతజీవుడైన కుమారుని చూసి దుఃఖించాడు. గుండెను రాయి చేసుకుని భార్యను ఓదార్చాడు. ఈ విషయం బయటికి పొక్కినచో ఆకలితో ఉన్న అతిథులు భోజనం చేయకుండా వెళ్ళిపోతారు. వారి ఆకలితో వెళ్ళినచో ఆ పాపం తమకు చుట్టుకుంటుంది. ఏమి చేసినా పోయిన బిడ్డ మళ్ళీ రాడు. ఆకలితో అన్నం కొరకు ఎదురు చూస్తున్న ఈ అతిథులను సంతృప్తిపరచుటయే మన ధ్యేయమని, ఈ కార్యక్రమంలో ఎలాంటి విఘ్నం రాకుండా, ఈ విషయం బయటికి పొక్కకుండా ఉండుటకై తిరుమల వెంకటేశునికి 1000 మొక్కులు మొక్కుకున్నారు. దుఃఖాన్ని దిగమింగినారు. బాలుని శవాన్ని పెరటిలో ఒక పెద్ద గ్రంప కింద మూసిపెట్టి నీవే దిక్కు అని ఆపన్నుల పాలి దైవమైన 7 కొండల వాడిని శరణు వేడారు. ఆ ఆలుమగలు ఏమీ జరగనట్లే నిర్వికారంగా అతిథులకు విస్తళ్ళు వేసినారు. వీరి ఆక్రందన తిరుమల ఆనంద నిలయంలో ప్రతిధ్వనించింది. వెంకటేశుడు భక్త సులభుడు కదా, క్షణం నిలువలేకపోయాడు. ఆజానుబాహుడు, నేరేడు పండు ఛాయగలవాడు, ఊర్ధ్వ పుండ్రములతో పట్టు పంచెతో సుమారు
70 సంవత్సరాల నామాల తాతగా వేషం మార్చుకున్నాడు. చేతిలో వెండి పొన్ను కర్రతో 7 కొండలు దిగినాడు. అంతే, భానుమక్కల గ్రామంలో ఎల్లమరాజు గారింటి అతిథి అభ్యాగతులతో కలిసిపోయాడు. విస్తళ్ళు వడ్డించారు. ఎల్లమరాజు అందరినీ అడిగి అడిగి వారికి కావలసిన పదార్థాలను తన భార్య చేత వడ్డింపజేస్తూ తాను ఒక్కొక్కసారి వడ్డన చేయసాగాడు. ఆకలితో ఉన్న అతిథులు తృప్తి తీరా భోజనం చేశారు. వారి ఆదరణకు సంతృప్తి చెందారు. భోజనాలు ముగిశాయి. ఆ వచ్చిన అభ్యాగతులలో నామాల తాత ఆ దంపతులను పిలిచాడు. మీ ఇద్దరి వదనంలో ఆందోళన, దుఃఖం కొట్టొస్తున్నట్లు కనిపిస్తుంది. కారణం ఏమిటి? దానికి మేమేమైనా ఉపశమనం కలిగించవచ్చు కదా. అంతేకాదు, దుఃఖమును దిగిమ్రింగిన అది దహించి వేయును తప్ప మేలు జరగదు కదా. కనుక మీ పుణ్య దంపతులకు వాటిల్ని ముప్పు అది ఎట్టిదైనా కాని సందేహం లేక వక్కానించుడు అని వాదార్పు వచనములను ఆప్యాయంగా పలికాడు. అంతవరకు బలవంతంగా అణుచుకున్న దుఃఖం కట్టలు తెంచుకోగా ఆ భార్యాభర్తలు గొల్లుమని ఆ బాలుని శవాన్ని తెచ్చి ఆయన పాదాలపై పెట్టారు. జరిగిన ఘోరాన్ని విని అతిథులు, గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు. ఆందోళనతో చింతించారు. ఆ నామాల తాత వెంటనే ఆ ఊళ్ళోనే ఆ పుణ్య దంపతులు ప్రతిష్ఠించిన శివాలయం ఎదురుగా వారే త్రవ్వించిన బావి నుండి పాత్రతో నీటిని, అందులోని మట్టిని తెప్పించాడు. ఆ నీటిని మట్టిని కలిపి ఓం శ్రీ వెంకటేశాయ నమః అను అష్టాక్షరి మంత్రించి ఆ పిల్లవాని నోట్లో పోసెను. వెంటనే తిరుమల శ్రీ శ్రీనివాసుని వరప్రసాది అయిన ఆ వెంకటప్ప నిధుల నుండి మేల్కొన్నట్లు లేచాడు. ఎల్లమరాజు దంపతులలో సహా అచట చేరిన జనసమూహం ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ నామాల తాతయ్యకు భక్తితో నమస్కరించారు. ఆ నామాల తాత మిగిలిన నీటిని, మట్టిని కలిపి మంత్రించి మరల అదే బావిలో పోయించి, మునుముందు ఎవరికైనా పాము కరిచిన ఎడల ఆ బావిలో నీరు, బురద కలిపి త్రాగించినచో పాము కరిచిన వ్యక్తికి స్వస్థత చేకూరగలదని చెప్పి ఆ భార్యాభర్తలను కుమారునితో సహా తిరుమల యాత్ర చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. తదుపరి నామాల తాత అనుజ్ఞ మేరకు వారు ఇరువురు కొడుకుతో సహా భోజనమునకు కూర్చున్నారు. వారు భోజనం చేసి వచ్చి చూడగా భుక్తాయాసంతో కునుకు తీస్తున్న అతిథులలో నామాల తాత కనబడలేదు. మిగిలిన అతిథులను అడగ్గా వారు కూడా ఆశ్చర్యపడ్డారు. ఆ వచ్చిన నామాల తాత తమ కొరకై వేంచేసిన శ్రీ వెంకటేశ్వరుడే అని భక్తితో స్వామిని ప్రార్థించారు. ఆయన ఆజ్ఞానుసారం తమ ఇంట ఆతిథ్యం తీసుకున్న యాత్రికులతో కలిసి ఎల్లమరాజు దంపతులు తిరుమల యాత్ర చేసి వెంకటేశ్వర స్వామి వారికి అనేక విధముల మొక్కులు చెల్లించారు. ఇందుకు నిదర్శనంగా కర్నూలు జిల్లా భానుముక్కల గ్రామంలో ఎల్లమరాజు త్రవ్వించిన బావిలోని నీటిని, మట్టిని పాము కరిచిన వారు స్వీకరిస్తూ నేటికీ స్వస్థత పొందుతున్నారు. నేత్రదాత. ఒకమారు ఒక ఆంధ్ర బ్రాహ్మణుడు తిరుమల యాత్రకు తోటివారితో బయలుదేరి వెళ్ళినాడు. తిరుపతి చేరుకొని కాలిబాటన కొండెక్కుతూ 7 కొండలను గూర్చి, చెట్లు చేమలను గూర్చి తనతో వచ్చిన వారు తాము చూసుకుంటూ చెప్పుకుంటూ ఆనందిస్తుండగా ఈ అంధుడు తాను చూడలేకపోతేనే అని కుమిలిపోయాడు. తిరుమల చేరిన తర్వాత శ్రీ వెంకటేశ్వరుని వైభవం, దివ్యమంగళ విగ్రహమును గూర్చి విని కన్నులారా దర్శించలేకపోతేనే అని పరిపరి విధముల పరితపించాడు. పూలంగి సేవలో ఉన్న స్వామివారి రూపాన్ని దర్శించి పులకించలేకపోతేనే అని అనేక విధాలా దుఃఖించాడు. అసలు నీ రూపం ఎలాగ ఉంటుందో ఊహించుకోలేకపోతున్నా. పుట్టు గుడ్డివాడిని ప్రభు, పాపిష్టివాణ్ణి. ఏ జన్మలో ఏం పాపం చేశాను? వెంకటరమణ, సంకటహరణ, రక్షించవలసింది, నాకు కన్నులు దయచేయవలసింది అని అనేక విధముల అధీనంగా ప్రార్థించినాడు. అలసి అలసి నిద్రించాడు. వెంకటేశుడు నమ్మిన వారిని మోసం చేస్తాడా? ఆ గుడ్డివాని మొరను ఆలకించాడు. స్వప్నంలో సాక్షాత్కరించాడు. భక్త, కర్నూలు మండలంలో భానుమొక్కల అను గ్రామం కలదు. ఆ గ్రామాధికారి ఆళ్లగడ్డ యలమరాజు. ఆయన మహాదాత. ఎవరు ఏ వేళ ఏది యాచించినను సంకోచం లేక ఇవ్వగల మహాత్యాగి. మీదు మిక్కిలి నా ప్రియభక్తుడు. నేను ఆదేశించినట్లుగా నీవు ఆయన దగ్గరికి వెళ్ళి అర్థించు. ఆయన ఇంతవరకు సంపాదించిన దానఫలాన్ని దారపోసినచో
నీ పాపఫలం నిర్మూలించబడి నీకు ఒక కన్ను మాత్రమే వచ్చును. ఆ తర్వాత నీవు మళ్ళీ వెంకటాచల యాత్ర చేసి నన్ను దర్శించవలసింది. అప్పుడు ఆ రెండవ కన్ను నేను అనుగ్రహిస్తాను. నీ అభీష్టం నెరవేరుతుంది అని ఆదేశించను. పుట్టి గుడ్డివైన బ్రాహ్మణుడు మేల్కొని ఆశ్చర్యంతో స్వప్న వృత్తాంతాన్ని మొత్తం తన వారితో విన్నవించాడు. వారు కూడా ఆనందపడ్డారు. పిదప అతి ప్రయాసల కోర్చి వారు అందవిపురంతో కూడా భానుమొక్కల గ్రామం చేరుకున్నారు. అతిథులకై ఎదురు చూస్తున్న యల్లమరాజు వీరిని భక్తిపూర్వకంగా ఆహ్వానించాడు. తనకు స్వప్నంలో శ్రీ వెంకటేశ్వరుడు కనిపించి ఆదేశించిన విషయాన్ని యల్లమరాజుతో విన్నవించి అంతవరకు ఆయన సంపాదించిన దానఫలాన్ని తనకు దానంగా ఇమ్మని అంధుడు యాచించాడు. ఆ అంధునికి చూపు వచ్చినచో తన జన్మ ధన్యమవుతుందని తలించాడు యల్లమరాజు. తాను ఒసంగినట్టి ఈ దానముతో అంధుని మనోరథం ఈడేరునటుల కోటి విధముల శ్రీ వెంకటేశ్వరుని ప్రార్థించాడు. తన దానఫలమును అతనికి దారపోశాడు. ఆశ్చర్యం, అత్యద్భుతం! ఆ విప్రునికి ఒక కన్ను వచ్చింది. వెంటనే చూపు సఫలమైంది. ప్రథమ దర్శనంతోనే మహాదాత యల్లమరాజును ఆ యల్లమరాజులో ఛాయగా శ్రీ వెంకటేశుని దర్శించాడు విప్రుడు. తనకు చూపు ప్రసాదించిన దాత యల్లమరాజును 1000 విధముల స్తుతించి దండ ప్రణామములు ఆచరించినాడు. తదుపరి ఆయన అనుజ్ఞకై వెంకటాచలము చేరి దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాడు. స్వామివారి అనుగ్రహంతో రెండవ కన్ను కూడా పొంది ఆ విప్రుడు కన్నులారా స్వామివారిని దర్శించి సేవించి సఫలీకృతుడై వెళ్ళినాడు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.